ఎంఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం నిర్మల్ జిల్లా వైస్ చైర్మన్గా మాట గ్రామ మాజీ సర్పంచ్గా బైన్సా మండల జనరల్ సెక్రటరీ కదం ఆకాష్ పటేల్, బాసరా మండల ప్రెసిడెంట్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాపా పండరి అధికారికంగా వినతి పత్రములు, ఐడి కార్డులు అందించి నియమించడం జరిగింది. బాధ్యతలను స్వీకరించిన వైస్ చైర్మన్ లక్ష్మణ్ రావు పటేల్ తన వంతుగా అక్రమ అన్యాయాలను, బాల్య వివాహాలను అరికట్టడం, బాల కార్మికుల నిర్మూలన కొరకు భూ కబ్జాలను, అంటరానితనం నిర్మూలన, కుల బహిష్కరణలు, అత్యాచారాలను, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తిగా సత్ఫలితాకృతం అవుతున్నాయా లేదా అని ప్రయత్నించడంలో ముందుంటానని తెలిపారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి డాక్టర్ సాప పండరి అనేటువంటి నేను మరియు మా యొక్క నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్, మరి అదేవిధంగా బైన్సా మండల డైరెక్టర్ అడేలి సాయి కిరణ్, బైన్సా మండల వైస్ చైర్మన్ వెంకటేష్, మరి మా ఆధ్వర్యంలో నూతన సభ్యత్వాలైనటువంటి మేము చేసేటటువంటి కార్యక్రమాలు మెచ్చుకొని వరకట్న వేధింపులు, బాల్య వివాహాలను అరికట్టడము, భూ కబ్జాలు, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా, అత్యాచారాలు, పలు అంటే మాదక ద్రవ్యాలపైన ఎక్కువగా మేము ఫోకస్ చేయడం జరుగుతున్నది. ఎందుకనంటే యావత్తు యువత ఎక్కడ పోయినా కూడా 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్ గంజాయి, బీడీ, సిగరెట్, వైన్, కొకైనర్ అనేటటువంటి పదార్థాలను తీసుకొని వారి యొక్క అనారోగ్యాలకు గురి కావడము, చివరికి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క కుటుంబము చీకటిమయమవుతుందని తెలియడానికి ర్యాలీలు గిన తీయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మా యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించినటువంటి లక్ష్మణరావు పటేల్ మాటేగాం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గారు మరి మా యొక్క ఆర్గనైజేషన్లో రావడం జరిగింది. వీరికి నేషనల్ చైర్మన్ గారు జిల్లా వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా జెడ్లోడ్ శంకర్ బాసర మండల్ ప్రెసిడెంట్ గాను నియమించడం జరిగింది. అదేవిధంగా ఆకాష్ పటేల్ బైన్సా మండల జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. వీరికి అధికారపూర్వకంగా నియామక పత్రములు మరియు ఐడి కార్డ్ అనేటువంటిది అందజేస్తున్నాము. మీరు కూడా వయసులో చాలా పెద్దవారైనటువంటి లక్ష్మణ్ రావు పటేల్ గారు మాతో చురుకుగా పాల్గొన్నందుకు అంటే మాకు కూడా ఒక సంతోషం అనిపించింది. మరి మా ఆర్గనైజేషన్లో ఉన్నట్టయితే మరింత సేవలు అందిస్తారు, సమాజానికి ఉపయోగపడే పనులను చేస్తారని గుర్తించుకొని జిల్లా వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది. సార్ మాటలలో ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, నా పేరు లక్ష్మణ్ రావు పటేల్, గ్రామం మాటిగాం, మండల్ బైన్సా, జిల్లా నిర్మల్. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ శ్రీ కొప్పుల విజయ్ కుమార్ గారు సహృదయులు, సామాజిక దృక్పథం కలిగినటువంటి వారు. సమాజం బాగా కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వారు నేషనల్ చైర్మన్గా మరి మన భారతదేశంలో సమాజాన్ని దుష్ప్రభావాల బాటలో వెళ్ళొద్దని చెప్పేసి మరి వారికి జరిగేటువంటి అన్యాయాలను కూడా అరికట్టాలని చెప్పేసి సామాజికంగా ఈ సంస్థ ద్వారా వారు
చాలా చక్కని కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆ కార్యక్రమం చాలా మంచిది. చట్టమే అన్నీ చేయాలంటే కుదరదు. సమాజపరంగా సామాజికంగా మరి ఇటువంటి సంస్థలు ఉండడం, మరి ఇటువంటి చక్కని సహృదయులు సమాజం యొక్క మేలు కోరేటువంటి వారు ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి మన నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నేను ఉత్సాహంతో ఈరోజు మా ఉత్తర తెలంగాణ చైర్మన్ అయినటువంటి శ్రీ సాపా పండరి వారి ఆధ్వర్యంలో మరి నేను ఈరోజు నిర్మల్ వైస్ చైర్మన్గా బాధ్యతను స్వీకరిస్తున్నాను. ఈ సంస్థ నేషనల్ చైర్మన్ మరియు మా యొక్క ఉత్తర తెలంగాణ చైర్మన్ అయినటువంటి సాపా పండరి గారు మేమందరం అంటే ఈ యొక్క సంస్థ ఆశయాలను తప్పకుండా నెరవేరుస్తామని చెప్పేసి సమాజంలో మంచి సేవలు చేసి మరి మేము కూడా ఏంటిదనంటే ఈ సమాజ సేవ కోరుతూ మున్ముందుకు సాగుతామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్ మాత.